వివి న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం యొక్క ప్రఖ్యాతనే కావచ్చు, డెవలప్మెంట్ విషయాలు అన్నీ కూడా వివి న్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందరికీ అందిస్తూ ఉంది. ఈరోజు మనం ప్రత్యేకంగా తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం శ్రీరామచంద్ర గారికి ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు మనం అయితే ఇప్పుడు రావడం జరిగింది. అలాగే మనతో పాటు ఈవో దామోదరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మరెన్నో విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? చాలా మంచిగా ఉంది. అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంలో శ్రీరాముల వారికి ఇలాంటి ఇంత పెద్ద అవకాశం మీకు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ప్రీవియస్గా నేను తహసీల్దార్గా అదే భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్గా పనిచేశాను. ముఖ్యంగా మనం భద్రాచలం లాంటి ప్రతిష్టాత్మకమైన టెంపుల్ని ఇక్కడ ఏవోగా చేయటం చాలా గర్వించదగ్గ విషయం. చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా అరుదైన అవకాశం. జనరల్గా మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓగా మా వృత్తిరీత్యా మేము కొనసాగుతూ ఉంటాం. కానీ దేవాదాయ శాఖలో భద్రాచలం లాంటి ప్రతిష్టాత్మకమైన టెంపుల్లో ఈవోగా పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సార్, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను ఇక్కడ సుమారు 10 months అవుతుంది ఇక్కడ 10 months నుంచి చేస్తున్నారు. అంటే మీరు వచ్చిన తర్వాత అంటే గతంతో పోలిస్తే ఇప్పటికప్పటికి ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి? ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత ఒకటి వైకుంఠ ఏకాదశి, తర్వాత శ్రీరామనవమి మనకి భద్రాచలంలో ఉన్నటువంటి మేజర్ ఫెస్టివల్స్. ముఖ్యంగా మనం వైకుంఠ ఏకాదశికి వచ్చేసి సుమారు మనకి ఇక్కడ నెల రోజులు జరిగేటువంటి ఉత్సవాలు. ముందు పగల్పత్ ఉత్సవాలు, తర్వాత రాపత్ ఉత్సవాలు అన్నీ జరుగుతాయి. దీంట్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ముందుగా పగల్పత్ ఉత్సవాల్లో మనం ఈసారి ఏంటంటే భద్రాచలం లోకల్లో ఉన్నటువంటి ఈ లోకల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అంటే మనకి 10 రోజులు ఈ రోజుకు ఒక అవతారం చొప్పున మనం నిర్వహించుకోవటం జరుగుతుంది. దాంట్లో రోజుకొకరికి ఒక ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతిరోజు కూడా మన ఉత్సవాలని గ్రాండ్ మేనర్గా నిర్వహించుకోవటం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకా శ్రీరామనవమికి వచ్చేసి మరి ఈసారి మనకి చాలా విశిష్టత ఉంది. శ్రీరామనవమి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద కూడా మన ఆలయ అభివృద్ధి పనులు సుమారు 351 కోట్లతోని మనం శంకుస్థాపన చేసుకోవటం కూడా జరిగింది. వారికి సంబంధించినటువంటి పనులు కూడా మనకి లాస్ట్ వీకే మొదలు కావటం జరిగింది. సార్, అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భద్రాచలం రావడం, ఆలయానికి రావడం ఇదంతా మనం చూస్తాం. అంటే ఇంక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు సార్ భక్తులు? వస్తుంటారు. అంటే సుమారు ఎంతమంది ఇక్కడ రావచ్చు అంటారు భక్తులు? అంటే మనకు ముఖ్యంగా శని ఆదివారాల్లో ఎక్కువ వస్తుంటారు. మిగతా రోజుల్లో సుమారు 6,000 నుంచి 8,000 వరకు వస్తుంటారు. మనకి శనివారం ఆదివారం వచ్చేసి 15,000 16,000 వరకు వస్తుంటారు. అంటే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? భక్తులకు మనకి దేవస్థానం తరఫున మనకి ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి, తర్వాత సత్రాలు, మరి ఉచితంగా మనం ఇక్కడ తానీషా కళ్యాణ మండపంలో డార్మెటరీ హాల్స్ కూడా ఎవరైనా రూములు తీసుకోలేని భక్తులు ఉంటే వాళ్ళకు కూడా ఉచితంగా ఉండటానికి మారుతి సాధనంలో డార్మెటరీ హాల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే రోజుకి 15,000 నుంచి 16,000 మంది వరకు కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారంటున్నారు కదా సార్. ఆ టైంలో ఏమైనా ఇబ్బందికరంగా అనిపించడం కానీ, ప్రజలు వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ ఇట్లాంటివైనా మీ దృష్టికి వస్తూ ఉంటాయి? ఏం రాకుండా మీరు చూస్తారండి? అటువంటి అయితే ఏం రాలేదు. చిన్న ఏదైనా మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి చెప్పేసి ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. మేజర్గా నేను వచ్చిన తర్వాత అయితే భక్తుల నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మాకు ఇక్కడ మా టెంపుల్ తరపు నుంచి మనం నిత్యాన్నదానం కూడా మనం సుమారు రోజుకి 2,000 నుంచి 3,000 వరకు మనం చేస్తుంటాం. అక్కడి నుంచి కూడా మనకు పెద్దగా ఎక్కడ కూడా కంప్లైంట్ రాలేదు. ప్లస్ మేము అక్కడ భక్తులు ఎవరైతే భోజనం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ నుంచి కూడా మనకి భోజనాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి అనేది ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి కావచ్చు, శ్రీరామనవమి సమయంలోనే కావచ్చు, చాలామంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు సార్. అప్పుడు ప్రత్యేకంగా ఆ టైంలో ఏమైనా వీళ్ళకి అన్నదాన కార్యక్రమం కాకుండా ఇంకేమైనా అంటే
కొన్ని కొన్ని కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? వైకుంఠ ఏకాదశికి వచ్చేసి మనకి ఆ, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరుగుతుంది. దానికి మనం ఉదయం 9 గంటల నుంచి మళ్ళీ నైట్ 11 గంటల వరకు ఆ, కార్యక్రమాలు అన్నీ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసుకొని గంట స్లాటు అట్లా ఏర్పాటు చేసుకొని నైట్ 11 వరకు ఈ మనకి ఈ నాటకాలు కూడా సురభి నాటకాలు కూడా మనం దాంట్లో చేయటం జరుగుతుంది. అంటే అవి ఎన్ని రోజులు జరుగుతాయి సార్? అది మనకి 10 డేస్ జరుగుతాయి. దీంట్లో మనకి ఆ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆర్టిస్టులను వాళ్ళన్నింటి కూడా సెగ్రిగేషన్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి మాకు. వాటన్నిటిని కూడా మేము స్క్రూటినీ చేసుకొని ఆ 10 డేస్కి కూడా ప్రోగ్రామ్స్ అన్నీ ఆ డేకి సంబంధించినటువంటి అన్నీ కూడా 9 to 10, 10 to 11 అంటే వాళ్ళ ప్రోగ్రామ్ని బట్టి 1 hour ప్రోగ్రామ్స్, 1.5 hour, హాఫ్ అన్ అవరు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి భరతనాట్యం కూచిపూడి నేర్చుకునేటువంటి పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇక్కడ లోకల్ టాలెంట్ కూడా గుర్తించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తూ చేయటం జరిగింది. సార్ అంటే మనం తిరుపతి ఇలాంటి దేవస్థానంలో మనం చూస్తుంటాం సార్, సెలబ్రిటీస్ కానీ ఇట్లా వీవీఐపీ దర్శనాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి ఎక్కువగా సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళు రావడం కానీ పొలిటీషియన్స్ రావడం కానీ జరుగుతుంటుంటారు సార్? వస్తుంటారు. మాకు దీనికి ప్రత్యేకంగా ప్రోటోకాల్ విభాగం ఉన్నది. అక్కడ ఎవరైనా ప్రోటోకాల్కి వచ్చే వాళ్ళు ఉంటే అక్కడ సమాచారం ఇచ్చి ఇక మెయిన్ మినిస్టర్స్ ఇంకెవరైనా ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటే అది మేము టేకప్ చేయడం జరుగుతుంది. కొంచెం కింద క్యాడర్ వాళ్ళు ఉంటే ప్రోటోకాల్లో చెప్పి అక్కడ కూడా వాళ్ళకి టికెట్ కట్ చేయించి ఈజీగా దర్శనం అయ్యే విధంగా చూడటం జరుగుతుంది. అలాగే వివాహ కార్యక్రమాలు ఇట్లాంటివి ఏమైతే ఉన్నాయో రాముల వారి ఆశీస్సులు తీసుకుని ఇక్కడ వివాహాలు జరుపుకోవడానికి ఏమైనా వస్తుంటారు సార్? వస్తుంటారు. మా దగ్గర ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. దాని పక్కన ఎవరైనా వివాహం చేసుకునే వాళ్ళు ఉంటే ముందు రోజు వచ్చి ఎవరైతే వివాహం చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వరుడు వధువు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి రిక్వైర్డ్ ఏజ్ అయితే ఉందో దానికోసం వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ కార్డు అలాంటి మా ఎస్పీఎఫ్ సిబ్బంది పరిశీలించి తదుపరి వాళ్ళు కళ్యాణం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ విషయంలో ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, ఆదాయం విషయంలో ఎలాంటి డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు? ఇక్కడ ముఖ్యంగా మనకి ప్రభుత్వం నుంచి మనకి జీవో నెంబర్ 167 ద్వారా మనకి 351 కోట్లు రిలీజ్ చేసి మనం శ్రీరామనవమి రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా 75 crores మన గోదావరి ఘాటు విస్తరణ కోసం, అదేవిధంగా మిగిలినటువంటి 276 crores ఎక్స్క్లూజివ్గా టెంపుల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా టెంపుల్ ఆలయ విస్తరణ, దాంట్లో ఇన్నర్ ప్రాకారం, అవుటర్ ప్రాకారము, చుట్టూ మాడవీధులు ప్రధానంగా ఉంటాయి. సార్ చివరిగా అంటే మా వీపీ న్యూస్ ప్రేక్షకులకే కావచ్చు, భక్తులకే కావచ్చు, ఇక్కడికి వచ్చేటటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి భక్తులకే కావచ్చు, మీరేం చెప్తారు? మనందరికీ తెలిసిందే మరి దక్షిణాయోధ్యగా పేరుగాంచిన ఈ భద్రాచల క్షేత్రం మరి ఎంతో ప్రసిద్ధిగాంచింది. మరి అందులో ఇది మనకి పవిత్ర గోదావరి నది పక్కన ఉండటం ఇది పుణ్యక్షేత్రంగా భావిస్తారు. మరి భక్తులకి చాలా నమ్మకం ఇక్కడ. భద్రాచల రాముని వారిని దర్శించుకుంటే మరి వాళ్ళు ఏదైతే కోరుకున్నటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరటం జరుగుతుంది. దీన్ని ప్రత్యక్షంగా కూడా చాలామంది అనుభవించి వచ్చిన భక్తులే మళ్ళీ రిపీటెడ్గా రావటం జరుగుతుంది. కావున భక్తులు మరి భద్రాచల క్షేత్రాన్ని దర్శించి మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాముడు మరి మోక్షాన్ని ఇచ్చేటువంటి రాముడు మనకి చతుర్భుజాకారంలో ఉంటాడు ఇక్కడ రాముడు. మరి వాడిని దర్శించుకుంటే మనకి పుణ్యం కలుగుతుంది. కావున భక్తులు పుణ్యము కోరిన కోరికలు తీరుతాయి. కావున భక్తులు మరి మంచి రాముల వారి దర్శనాన్ని చేసుకోవాల్సినదిగా కోరుచున్నాం. సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, అంటే గత ప్రభుత్వం కంపేర్ చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మీరు వచ్చిన తర్వాత ఈ 10 నెలల తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగిందని మేము భక్తుల విషయం దగ్గర నుంచి అందరినీ కూడా కొన్ని బయటపడడం జరిగింది సార్. వాళ్ళు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం వల్లనే మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని మాట్లాడాలనే ఉద్దేశం దగ్గర రావడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది సార్ లాస్ట్ గవర్నమెంట్కి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి? మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చుట్టూ మనకి చాలా నేరోగా ఉండేది రోడ్డు.
ల్యాండ్ ఎక్విషన్ పార్ట్ పూర్తి చేసుకొని ఇప్పుడు మనం ఆలయ పునరభివృద్ధికి పూనుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం నుంచి మనకి 350 కోట్లు కూడా రిలీజ్ అయ్యి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు మనకి అందుతుంది. అలాగే డెవలప్మెంట్ విషయంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సార్. డెవలప్మెంట్ విషయాలు నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి. మన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల క్షేత్రాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి పూనుకున్నది. దీన్ని ముఖ్యంగా 3 దశల్లో అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం నుంచి మనకి ఉత్తర్వులు రావడం జరిగింది. దీనిలో మొదటి దశ పనులకు సంబంధించి 351 కోట్లతోని పనులు చేపట్టాలని చెప్పి మనకి జీవో నెంబర్ 167 ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటం జరిగింది. మరి దీనిలో ముఖ్యంగా మనకి గోదావరి ఘాట్ విస్తరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 75 కోట్లు, ఆలయ సముదాయ విస్తరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు కోసం 180 కోట్లు, ఆలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టు కోసం 96 కోట్లు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి టెండర్లు పిలిచి వైఆర్కే కన్స్ట్రక్షన్స్ వారు టెండర్లు కూడా దక్కించుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి పనులు గత వారంలోనే మొదలు కావటం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత వాల్యుబుల్ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.